Hello everybody, welcome back to Lalita USA Vlogs. So ee roju video enti anante UAND birthday celebrations annamata. సో బ్యానర్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇలాగా ప్యాకెట్లలో వచ్చాయి. అవి బాగా మడతపడి ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి ఇస్త్రీ చేస్తున్నాం అనమాట. సో 3 వైపులా డెకరేట్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో చూడాలి. కార్ థీమ్ అనమాట వీడి బర్త్డే పార్టీ, అందుకని కారు ఉన్నవి బ్యానర్ల మీద కారు ఉన్నది ఆర్డర్ ఇచ్చాము. ఇది ఎంత సైజు మనం ఆర్డర్ ఇచ్చింది? ఈ వైట్ది 4/5 ఇదా? అది 4/5, ఇదేమో 9/10 ఎంతో కదా, పెద్దది ఇది. బాగుంది, బ్యానర్ బాగా కనిపిస్తుంది. సో వీడికి 5 years కదా, 5 years బర్త్డే కదా, సో అందుకని చెప్పి 5 రిటర్న్ గిఫ్ట్స్ పెడదాము అని సింబాలిక్ అని ఒక్కొక్క బ్యాగ్లో అని పెడుతున్నాను అనమాట. పెడదామని ఏంటి పెడుతున్నా. అయితే కనిపిస్తుంది కదా, పిక్చర్స్ అవి బాగానే వస్తాయి కదా. ఎందుకంటే మనకి ఇప్పుడు నైట్ వ్యూ కూడా ఇదే, మళ్ళీ మార్నింగ్ వ్యూ కూడా ఇదే కదా, ఇక్కడ మనకి అంత లైటింగ్ రాదు కదా. బ్యానర్ అయితే చాలా పెద్దది ఇదే. యా, అంత కంపేర్ చేసి చాలా అనిపిస్తుంది కానీ బట్ క్యూట్గా బాగుంది. దీనికి కలర్స్ ఇది బాగుంది, కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రేస్ అండ్ బాగుంది. కొంచెం పట్టుకొని వచ్చింది. సెట్ చేద్దాం. 1 o'clock అయింది నైట్. ప్రస్తుతానికైతే డెకరేషన్ ఇక్కడ ఆపేసాము. గుడ్ మార్నింగ్. సో ఫ్రెష్ డే, న్యూ డే. సో పార్టీ ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో పెద్దవాళ్ళు పిల్లలు కలిపి ఒక 70 members అలా వస్తారనమాట. సో ఈరోజు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కుక్ చేయాలి. సో వెజ్ నాన్ వెజ్ రెండు కుక్ చేయాలన్నమాట ఈరోజు. సో నేను నైట్ బాగా లేట్ అయిపోయింది. నిన్నంతా ఫుల్ క్లీనింగు ఇదంతా చేసి ఇంకా డెకరేషన్ చేసాం కదా, అండ్ కొంచెం ప్రెప్ అది చేసుకున్నాము ఈరోజు పార్టీకి. అండ్ షాపింగ్స్ ఫుల్ టయర్డ్గా ఉంది. ఈ వీక్ అంతా ఫుల్ షాపింగ్స్ అంతానా, చాలా టయర్డ్గా ఉంది. కేక్ అది ఆర్డర్ ఇచ్చేసాము ముందుగానే. సో అది ఇవాళ వెళ్ళి ఆఫ్టర్నూన్ 3 అలాగా పిక్ చేసుకోవాలి. సో నేను డే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. సో రోజు మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి ఆ తర్వాత ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ కానీ ఇంకేదైనా సరే చేయండి, బట్ స్టార్ట్ విత్ హాట్ వాటర్. చాలా మంచిది మీకు స్టమక్కి, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఆ రోజు అంతా మీకు. సో లెట్స్ స్టార్ట్ ద డే. Happy birthday, Yuan. Hey, no. Happy party. Happy birthday party, Yuan. Thank you, Abba. What is this, Abba? Adi mic, Nana. How is everybody doing? Telugulo. But అమ్మమ్మ కూడా చూస్తుంది వీడియో, అడుగు. ఎలా బాగున్నారు? హలో, ఎలా ఉన్నారు? హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరీ కాదు, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? Where are we going, Yuan? You to your haircut. To my haircut? Yeah. సో ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ చేపించుకుందామని అనుకుంటున్నాను. సో చూడాలి ఆవిడ ఎలా చేస్తుందో. సో
సో హెయిర్ కట్ కోసం అని చెప్పేసి ఇంకా నేను స్ట్రైట్నింగ్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మన రియల్ హెయిర్ టెక్స్చర్ తెలియాలి కదా వాళ్ళకి హెయిర్ కట్ చేయడానికి. సో లేయర్స్ చేపిద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి మరి కట్ చేస్తాను. కన్నమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించినానా? సాంగ్స్ పెట్టారంటే కాదు ఉల్లిపాయలు ఏమో సత్య గారు కట్టించారు. నేను పప్పు పెట్టాను సాంబార్కి. అసలు హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి ఏం చెప్పవా? అసలు ఏం హెయిర్ కట్ ఇచ్చినట్టు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చేయలేదు కదా. నీకున్న పొడవ హెయిర్ కి కింద టిక్ కట్ చేసి హెయిర్ కట్ అవుతుంది. కాదు ఇదిగో అది మామూలు నేనే స్ట్రైటింగ్ చేసి చేస్తాను. కాదురా ఇది ఏంటది ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్. ఐ డోంట్ థింక్ సో అంటాడేంటి? అలాగేం లేదు. $76 ఇచ్చుకొని వస్తేనేమో. కాదు ఇప్పుడు కొత్తగా ఒక స్టైల్ వస్తుంది కదా హెయిర్ కట్, కత్తితో సత్య గారు అనుకుంటారు నువ్వు జుట్టులో పెట్టుంటే ఆధార్ గార్డెన్ కూడా ఉంది. గార్డెన్ కొట్టిన కూడా ఎక్కువ. కర్రీ రెడీ అయిపోయింది. పప్స్ నిన్న కష్టపడి ఎన్ని పప్స్? అవి ఇంకా పప్స్ కదా. ఐ మీన్ పేస్ట్రీ, సారీ హోమ్ మేడ్ పేస్ట్రీ చేసింది. పప్పు పేస్ట్రీ. వాయిస్ చెప్పండి. 100 అవుతాయి. చికెన్ కర్రీ సత్య కాదు ఈ పాలేమో పన్నీర్ చేద్దాము అని చెప్పేసి అది పాలు పెట్టాము. కుక్కర్లోనేమో మటన్ కర్రీ అవుతుంది. ఈ పాలేమో పన్నీర్ చేద్దామని చెప్పి, అంటే ఫ్రెష్ పన్నీర్ చేసి పన్నీర్ బుజ్జి చేద్దాము అని చెప్పి. ఓవెన్లోనేమో ఎగ్ పఫ్స్ బేక్ అవుతున్నాయి. సో 2 ఓవెన్లోనినా 2 ఎగ్ పఫ్స్ పెట్టేసామన్నమాట. సో పప్పు రెడీ సాంబార్కి. అండ్ ఇవేమో వెజ్ పఫ్. కిచెన్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. సాంబార్ అవుతుంది ఇక్కడ. అండ్ వెజ్ పఫ్కి సెకండ్ బ్యాచ్కి మళ్ళీ కర్రీ రెడీ అవుతుంది. అండ్ మటన్ కర్రీ రెడీ. కనబడుతుందా? మటన్ కర్రీ రెడీ. సాంబార్ రెడీ అయిపోయింది. సో ఈ ముద్దపప్పు ఉంది కదా, దీన్ని ఇప్పుడు పప్పు పెడతాం. పిల్లలకి నచ్చుతుంది కదా పప్పు పెడితే. సో మేము నిన్న బర్త్డే అయిపోయింది. నెక్స్ట్ డే మేమేమో బర్త్డే పార్టీ అరేంజ్ చేసాము. సో ఈవినింగ్ 6 o'clock అలాగా. సో నేను మార్నింగ్ ఓకే ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 6:30 అయింది ఆల్మోస్ట్ నేను అన్ని ఐటమ్స్ కుక్ చేసి ఫినిష్ చేయడానికి. సో నేను డెకరేషన్ కొంచెం వరకు చూపించాను. సో దిస్ ఇస్ ది ఇదనమాట బర్త్డే డెకరేషన్. సో ఇవేనేమో కార్ థీమ్ కావాలి అని చెప్పాడనమాట. సో అందుకనే మేము కార్ థీమ్ 30 బలూన్స్, బ్యానర్స్ ఇవన్నీనా ఆర్డర్ చేసి డెకరేట్ చేసాము అనమాట. సో
ఇది వచ్చేసి ఇది ఏంటి అని అంటే జస్ట్ ప్లెయిన్ టేబుల్ క్లాత్ ఉంటుంది కదా, సో అది గాడ్ మీద ఫిక్స్ చేసాము. ఫిక్స్ చేసి ఈ చిన్న చిన్నవి నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నాను కదా, సో ఈ చిన్న చిన్నవి కార్స్వి యుఎన్ ఏమో స్టిక్కర్స్ అంటించాడు అనమాట. సో ఇలా ఎందుకు అని అంటే ఇక్కడ ఒక బ్యానర్ కూడా కావాలి, బికాస్ బోత్ సైడ్స్ బ్యానర్ పెడదామని అనుకున్నాము. సో ఇక్కడ ఓన్గా యుఎన్ తోటి క్రియేట్ చేపిద్దాము, తనకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదా తన బర్త్డేకి చేశాడు అని. ప్లస్ తనకి స్టిక్కర్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అది ఎలాంటి స్టిక్కర్స్ అయినా సరే తను వాటర్ బాటిల్స్ మీద లేకపోతే ఫ్రిడ్జ్ మీద ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్స్ అవి అంటిస్తూ ఉంటాడు అనమాట. చాలా ఇంట్రెస్ట్ తనకి స్టిక్కర్స్ అని. సో అందుకని తన చేత ఇట్లాగా స్టిక్కర్స్ తోటి పెట్టించామన్నమాట దీని మీద. Yeah. You know the last stickers, there's more stickers. Our stickers ka, our cake pops. You put them on top of cake. Where is the cake? We'll get it in the evening. Mama, Mm. I love you, Mama. I love you, Buchkonda. సో తనకు కూడా బాగా నచ్చింది. సో ఈ స్టిక్కర్స్ వచ్చేసి ఈ క్లాత్ మీదకి ఇవన్నీ కలిపి ఒక 50 స్టిక్కర్స్ అనమాట. 50 స్టిక్కర్స్ ప్యాక్ ఆర్డర్ ఇచ్చాను నేను. సో అవన్నీ ఇట్లాగా సరిపోయినాయి. సో ఇది ఒక బ్యానర్ లాగా డిజైన్ చేసేసాడు అనమాట యుఎన్. అండ్ దెన్ ఇది ఇంకొక బ్యానర్. సో ఈ బ్యానర్స్ అన్నీ ఏంటి అని అంటే నాట్ పేపర్ బ్యానర్స్ ఆర్ పల్చగా ఉండే బ్యానర్స్ టైప్ కాదనమాట. సో థిక్ క్లాత్ వచ్చినాయి. అండ్ ఇట్స్ వెరీ అంటే మనం ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. అండ్ దెన్ సో బెలూన్స్ వచ్చేసి ఇట్లాగా. సో ఇవన్నీ ఏంటంటే కార్ థీమ్ కదా, సో కార్ రేసింగ్ టైప్ది. సో ఇది ఒక సెట్ అనమాట. సో 92 బెలూన్స్ ఎంతో ఒక ఫుల్ ప్యాక్ వచ్చినాయి అనమాట. సో అవన్నీ మనమే ఇంట్లోని ఎయిర్ బెలూన్స్ బ్లోవర్ తోటి బ్లో చేసేసి ఇట్లాగా అరేంజ్ చేసేసాం అనమాట. సో అది డెకరేషన్. సో డెకరేషన్ ఇంకా మధ్యలో ఉంది, చేస్తున్నాడు సత్య, ఇంకా డెకరేషన్ చేస్తున్నాడు. సో మీన్ వైల్ నేను నా డ్రెస్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు బర్త్డే అవుట్ఫిట్ అనమాట. ఐ మీన్ బర్త్డే పార్టీకి అవుట్ఫిట్. సో నేను టాప్ వచ్చేసి షేన్లో తీసుకున్నాను. బట్ బాటమ్ ఏంటి అని అంటే ఈ లాంగ్ ఎక్స్ట్రా ఫ్లేట్ స్కర్ట్ ఉంది కదా, సో ఇది నేను మేసిస్లో తీసుకున్నాను. $20 అలా పడింది. ఇఫ్ మీరు ఇట్లాగా ఎక్కువ ఎక్స్ట్రా లెంత్ ఉన్న స్కర్ట్ చూస్తున్నారు అని అంటే గనక మేసిస్లో దొరుకుతుంది. ఎందుకంటే నేను చాలా షాప్స్లో చూసాను, బ్యూటిఫుల్ స్కర్ట్స్ దొరుకుతాయి మనకి వేరే షాప్స్లోని, కానీ ఇంత ఎక్స్ట్రా లెంత్ ఉన్నది, ఇట్లా ఎక్స్ట్రా ఫ్లేడ్ ఉన్నది, ఓపెన్ చేయగానే ఇంత ఎక్కువ వచ్చేది స్కర్ట్స్ అయితే నాకు వేరే షాప్స్లో ఎక్కడ కనిపించలేదు యుఎస్లోని. సో మీకు ఇన్ కేస్ ఎవరికైనా యుఎస్లో ఒకవేళ వేరే షాప్స్లో కూడా కనిపించినాయి అంటే కమెంట్ చేయండి, సో దట్ నేను కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. బట్ ఇది సో లక్కీగా నేను అన్ని డేస్ నుంచి వెతుకుతా ఉంటే నాకు మెసేజ్లో దొరికింది అనమాట. సో సచ్ ఎ బ్యూటిఫుల్ స్కర్ట్. ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ షైనీ అండ్ వెరీ ఈజీ టు హ్యాండిల్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్కర్ట్. సో ఫైనలీ ఫుడ్ అంతా అరేంజ్ చేసేసాము. ఈవినింగ్ 6:30 అయింది మొత్తం అన్నీ అవేసరికి. సో నేను ఇంకా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. పేని చేస్తున్నాను. సో ఇందులో కీమా పలావ్ ఉంది అండ్ ఇక్కడ అంతా ఫుడ్ అరేంజ్ చేసేసాము. కేక్ ఇంకా రావాలి,
సో ఇంకొక 10 minutesలో అలా కేక్ వచ్చేస్తుంది. సో గెస్ట్ కూడా ఇంకా ఒకరు వస్తూ ఉంటారు, రావాలి ఇంకా. సో ద షో బిగిన్స్ నౌ. సో అది అండి ఈరోజుటి వ్లాగ్, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ద మోర్ యూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, the more I can upload more videos annamata. Okay, thank you everybody. See you in the next video. Bye bye. ఇవే ఇందాక ఇలాగా ట్విల్ట్ అయింది కదరా, అలా చెయ్యు. ఆ షూ వేసుకోద్దు నాన్న, తడిగా ఉన్నాయి చెప్పులు. ఈ చెప్పులే ముద్దు, అలగాడు. ఉండరా నువ్వెందుకు అలా పెట్టడం, అదే వెళ్తుంది కదా. Wow.